అందరికీ నమస్కారం. ఈ దేశం హిందూ దేశం, కానీ రామగుండం నియోజకవర్గంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్దాన్పూర్ మక్రాన్ సింగ్ గెలిచి 2.5 ఏళ్లలో ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ప్రతిదీ కూడా హిందువుల మనోభావాలతోటి ఆట ఆడుకుంటా ఉన్నాడు. ఎందుకు చెప్తా ఉన్నామంటే వట్టిగా చెప్తలేము. గతేడాదేమో 50-60 మైసమ్మ పోచమ్మ గుళ్ళను డెవలప్మెంట్ అని కూలగొట్టినాక వెంటనే మరి ఏమైందో తెలియదు, మళ్ళీ తెల్లారే వారి సత్యమైన వచ్చి కూలగొట్టుడు తప్పు, నిర్మాణం చేయాలని మాట్లాడారు. అయితే మొన్నటికి మొన్న బస్టాండ్లో వాళ్ళు కూల్చేసిండ్రు అభివృద్ధి పేరిట. వాళ్ళ పైసలతోటి వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత జై శ్రీరామ్ అని ఒక హిందువు అనే వ్యక్తి జై శ్రీరామ్ అని రాసుకోవడం ఒక గర్వంగా భావిస్తారు. జై శ్రీరామ్ అని రాస్తే దాన్ని కూలగొట్టేసి తర్వాత నిన్నటికి నిన్న ఇక్కడ ఆషాఢం ప్రారంభమైందంటే గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో అన్ని కుటుంబాలు కూడా ఇక్కడ వచ్చి బోనాలతోటి పోచమ్మకి మొక్కులు చెల్లిస్తారు. 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పోచమ్మ ఆలయం. ఇవి మన చారిత్రక ఆనవాళ్ళు. ఇవన్నీ కూడా ఈ గోదావరికల్లో ఆనవాళ్ళు లేకుండా చేసుకునే టార్గెట్గా పెట్టుకున్నాడా, లేకపోతే ఇంకేం ఆలోచిస్తున్నాడు అంటే ఒక హిట్లర్ పాలనని రామగుండంలో ఆయన అవలంబిస్తూ ఉన్నాడు. నిజంగా కూడా ఇది హిందువుల మనోభావాలని దెబ్బతీయడం, ఇది పూర్తిగా కూడా చట్ట విరుద్ధం. వాళ్ళ చెట్లను మొన్నటికి మొన్న అడ్డగుంటలో వేల కొంగలు అక్కడ నివాసం ఉంటాయి. ఆ చెట్టును కొట్టేసి ఆ పక్షులు చచ్చిపోవడానికి కారణమైంది. తర్వాత డెవలప్మెంట్ అని చెప్పి బస్టాండ్ ఆవరణలో అందరూ ఆటో డ్రైవర్లు, వచ్చే మిత్రులు, వచ్చేటోళ్ళు, ప్రయాణికులు అందరూ కూడా కూర్చొని సేద తీరేటువంటి చెట్లను మొత్తం నరికేసారు. తర్వాత నిన్నటికి నిన్న ప్రతి గుళ్ళో కూడా చూడండి మిత్రులారా, ప్రతి గుళ్ళో కూడా ఒక రావి చెట్టు, వేప చెట్టు పెట్టుకుంటాం. అమ్మవార్లకి ఎంతో ప్రీతి పాత్రంగా మనము ఆ వేపాకుతోటి అలంకరణ చేసుకుంటాం. అట్లాంటి చెట్టును అడ్డంగా నరికేయడం జరిగింది. ఇట్లా ప్రతిదీ నరుక్కుంటా పోతే ఏం మిగులుతుంది గోదావరి కన్నా? ఇప్పటికే బొందల గడ్డగా పర్యావరణం అంతా లోపించి ప్రభుత్వాలేమో చెట్లు పెట్టమంటే మరి వాళ్ళ ఈ చెట్లను కొట్టేసే సంస్కృతి ఎక్కడిది? చీమ చెట్టుకోమంటే ఫారెస్ట్ వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు ఎంబడి పడతారు. మరి ఇంత పెద్ద మొత్తంలో ఇట్లా జరుగుతూ ఉంటే అధికార యంత్రాంగం ఏం చేస్తూ ఉన్నదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని ఈరోజు పోచమ్మ తల్లికి మేము ఇవాళ పోచమ్మ గుడి నుండి చెప్తా ఉన్నాము. ఇవాళ మానవులతోటి పెట్టుకున్నావు, నువ్వు బతికిపోయినావు, కానీ పోచమ్మ తల్లి పెట్టుకుంటే నువ్వు బతికి బట్టగట్టేది లేదని చెప్పి గుడి ముందు చెప్తున్నాం. ఇవాళ ఆవేదనతో చెప్తున్నాం, బాధతో చెప్తున్నాం. ఇవాళ అమ్మవారికి బోనం అర్పించి తప్పైంది తల్లి, నువ్వు ఎమ్మెల్యే చేసిన తప్పుకు హిందూ సమాజాన్ని మమ్మల్ని మరి క్షమించి అందరినీ కాపాడమని చెప్పి ముక్కు నేలకు రాసి ఇక్కడ అమ్మవారికి ముడుపు కట్టి వాళ్ళ కోడి బోనంతో మొక్కు చెల్లించినాం. దయచేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే సాబ్ నువ్వు ఈ ప్రయత్నాలు మానుకో, ఈ వికృత చేష్టలు మానుకో, ఏదైనా సమాజానికి అక్కరకొచ్చే పని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే పని. కానీ ఈ కూల్చివేతలు, కొట్టివేతలు, నరికివేతలు చేస్తే ఖచ్చితంగా నీకు తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు. ఇలా ప్రజల జీవితాలతో ఆడుకున్నావు, వాళ్ళ అమ్మవారి జోలికి వచ్చినావు, ఖచ్చితంగా నీ అంతు చూస్తుంది. గతంలోనే సెంటిమెంట్లు ఉన్నాయి మనకి. ఇలా అమ్మవారి దగ్గర ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు అనేక ఇబ్బందులు పడి మళ్ళీ తప్పు అయిందని చెప్పి సాటుకొచ్చి ముక్కుకుంటూ రాసిన రోజులు ఉన్నాయి. ఆ పరిస్థితి నీకు కూడా వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. రామగుండం నియోజకవర్గంలోని గోదావరి కని ప్రధాన చౌరస్తాలో వెలిసిన పోషమ్మ తల్లి 1952లో ఇక్కడ నిర్మాణించడం జరిగింది. దాని తర్వాత ఈ ఆలయాన్ని పునర్నిర్మించే భాగంలో మా నాన్నగారు, అదేవిధంగా నీల్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా సుల్వ లక్ష్మీనరసయ్య గారు ఎంతో కృషి చేసి ఈ ఆలయాన్ని నిర్మించి ఇక్కడ 2 చెట్లు పెట్టడం జరిగింది. అన్ని గ్రామాలకు, అన్ని ఊర్లకు ఏ విధంగా పోచమ్మ తల్లి ఉన్నదో అదేవిధంగా గోదావరి కనికి కూడా పోచమ్మ గుడి అనంటే చౌరస్తా, ఇది ఒక బ్రాండ్, ఈ ఊరికి ఒక బ్రాండ్. అటువంటి ఆషాఢ మాసంలో మన ఆడబిడ్డలు బోనాలు సమర్పించే సమయం ఇది. మనం కూడా వాహన పూజకని దారి మైసమ్మను కొలుస్తాము, మా ఇండ్లల్లో మైసమ్మను చేస్తారు. ఈ విధంగా ఈ మాసమంతా పోచమ్మ తల్లి జాతర, బోనాలు ఈ విధంగా అన్నీ చేస్తూ ఉంటారు. ఈ సమయంలో హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇక్కడున్న చెట్టును కొట్టడంలో అర్థమైంది అని ఇక్కడున్న ప్రభుత్వాన్ని,
కాంగ్రెస్ గవర్నమెంట్ని అదేవిధంగా సింగరేణి యాజమాన్యాన్ని కూడా మేము అడుగుతా ఉన్నాం. సింగరేణి యాజమాన్యము ఇంతకుముందు జనగాంలో ఒక చెట్టు పడిపోతే అక్కడ స్వయంగా జీఎం గారు నిల్చొని ఆ చెట్టును మళ్ళీ నిర్మించిన ఘనత సింగరేణికి ఉన్నది. కానీ ఈరోజు సింగరేణి చరిత్రహీనులుగా మిగిలిపోతారు. మీరు ఇక్కడ ఉన్న ప్రభుత్వము, ఇక్కడ ఉన్న నాయకులు మేము ఏది చెప్తే అది చేస్తామనే ధోరణిలో ఇక్కడ సింగరేణి యాజమాన్యం ప్రవర్తిస్తూ ఉన్నది. మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అదేవిధంగా దేనికైనా కానీ ఒక పద్ధతి, సభ్యత, సంస్కారం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో ఏ గవర్నమెంట్ ఆఫీసర్ కానీ ఏ నాయకుడికి కానీ లేదు. ఒక చెట్టును కొట్టాలని అంటే దానికి ఒక ఫారెస్ట్ యాక్ట్ ఉంటుంది. ఫారెస్ట్ పర్మిషన్స్ మీకు సింగరేణి అధికారులకు జీఎం గారు ఇచ్చిందా? జీఎం గారి దగ్గర నుంచి, డిఎఫ్ఓ గారి దగ్గర నుంచి మీరు పర్మిషన్ తీసుకున్నారా? సెక్షన్ ఆఫీసర్ ఇచ్చిందా? రేంజర్ ఇచ్చిందా? ఎటువంటి అనుమతి లేకుండా ఇటువంటి పురాతనమైన చెట్టును ఎట్లా కొడతారు మీరు? వాల్టా యాక్ట్ ఏం చెప్తా ఉన్నది? ఏదైనా గుడి ప్రాంగణంలో ఉన్న చెట్టును, హెరిటేజ్ని, ఈ ఊరికి సంబంధించిన హెరిటేజ్ని మీరు దాన్ని ముట్టుకోవాలని అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ రావాలి. ఎటువంటి అనుమతి లేకుండా ఈ చెట్టును మీరు కొట్టడానికి, ఈ ఆషాఢ మాసంలో కొట్టడానికి దీని అర్థమైంది. ఇక్కడ కమ్యూనల్ ఏమైనా ఫైట్ చేయాలనే ఆలోచనతో ఇక్కడ ఉన్న ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న యంత్రాంగం కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నదా? అదేవిధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ పక్షాన, ఇక్కడ ఏ చెట్టునైతే కొట్టిందో, వీరికి ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చిందో వారి దగ్గర ఏదైనా ప్రూఫ్స్ ఉన్నాయా? లేదు అని అంటే వచ్చి కొట్టిన చెట్టు కాంట్రాక్టర్ కానీ అధికారులకు కానీ సింగరేణి యాజమాన్యము వెంటనే తక్షణమే వారికి మెమోలు జారీ చేయాలి, విధుల నుంచి తొలగించాలని భారతీయ జనతా పార్టీ రామగుండం పక్షాన కోరుతా ఉన్నాం. గోదావరి కని పారిశ్రామిక ప్రాంత నడిబొడ్డును వెలసినటువంటి మన ఈ యొక్క ప్రాంతాన్ని కాపాడే తల్లి పోషమ్మ తల్లి, ఆషాఢ మాసంలో పోషమ్మ తల్లికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆలయంలో ఉన్నటువంటి చెట్టును దాదాపు ఒక 75 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి చెట్టును అకారణంగా ఆషాఢ మాసంలో అందరూ పూజలు చేసుకునేటువంటి సమయంలో కొట్టేయడం అనేది భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ అడ్డంకి కాదు, కానీ అభివృద్ధి పేరుతో హిందువులకు సంబంధించినటువంటి మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ యొక్క కుటిల రాజకీయం ఈరోజు కనబడతా ఉన్నది. మీకు కనిపిస్తున్నదా? గత సంవత్సరాల క్రితము ఇదే రకంగా మీరు మన పారిశ్రామిక ప్రాంతంలో గుళ్ళను కూల్చేస్తే ఆ యొక్క తప్పును మళ్ళీ మీరు ఒప్పుకొని గుళ్ళను నిర్మాణం చేసినటువంటి పరిస్థితి, మళ్ళీ అదే రకమైనటువంటి పరిస్థితిని మీరు తీసుకొని రావాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారా? ఒకటే విషయము, మీరు కూల్చినటువంటి బస్ స్టాండ్లో ఒక టీ స్టాల్ యజమాని జై శ్రీరామ్ అని చెప్పేసి పెట్టుకుంటే, అంటే జై శ్రీరామ్ అని పెట్టుకుంటావా అని చెప్పేసి జై శ్రీరామును మలిపినటువంటి చరిత్ర ఈ యొక్క కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులది ఈరోజు కనిపిస్తూ ఉన్నది. అది దయచేసి ఖబర్దార్ చెప్తా ఉన్నాం. ఈ యొక్క ప్రాంగణం ఏదైతున్నదో మన యొక్క పారిశ్రామిక ప్రాంతానికి ప్రధానమైనటువంటి ఆలయం ఇది. ఈ యొక్క ఆలయాన్ని మీరే కాదు మనందరం కూడా కాపాడుకోవాలి. ఇక్కడ ఎటువంటి అడ్డంకి లేదు. చెట్టుకు ఏమైంది? నీకు ఒక సింగరేణి క్వార్టర్లలో చెట్లను కూలగొట్టడానికి మీరు పర్మిషన్ తీసుకుంటున్నారే, అటువంటి ప్రధానమైనటువంటి యొక్క ఆలయంలో చెట్టును కూలగొడితే హిందువుల మనోభావాలను ఆషాఢ మాసంలో దెబ్బతీసే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు అది అభివృద్ధి చేయండి కాదని అంటలేం, కాకపోతే అభివృద్ధి రకంగా ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేయాలి. దయచేసి ఆలోచించండి. ఇంకొకసారి ఈ యొక్క హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ తరఫున ఊరుకునే లేదు. హిందువులందరినీ కూడా ఏకీకృతం చేసి మేమందరం కూడా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.